సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవేం చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా. సుమా స్వాగతము ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతమో దేవా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరిశుద్ధ బలి పూజలో ఈ నూతన సంవత్సరములో మనకు కావలసిన అన్ని దీవెనలు, దేవుని కృప, దేవుని అభిషేకం, ఆత్మ నడిపింపు ఆ మంచి దేవుడు మనకు ప్రసాదించాలని మనము కృతజ్ఞతతోనూ ఆనందముతోనూ నిరీక్షణతోనూ ఈ పరిశుద్ధ బలిని మనం అర్పిస్తున్నాం. ప్రవేశ వచనము: పరలోకమునకు భూలోకమునకు నిరంతరమును పాలించు ఓ రాజుని కన్న ఓ తల్లి, మీకు మా వందనములు స్తుతులు. బట్లారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ నూతన సంవత్సరములో
మీ మనస్సులో ఉన్న ప్రతి ఆశలు, కోరికలు, నివేదనములు, మీ నిరీక్షణ, మీ కలలు అన్నిటినీ ఈ పరిశుద్ధ బలిభోజులో మనం ఆ భగవంతుని పాదాల చెంత సమర్పించుకుందాం. దేవుని ఆశీర్వాదముతో ప్రభు హస్తము నుండి మనము నూతన సంవత్సరాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం. కృపతో ఈ సంవత్సరం ప్రారంభించి కృపలోనే సంవత్సరం ముగించేలాగున మన ఈ పరిశుద్ధ బలిభోజులో విశ్వాసముతో, భక్తితో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావత్ శ్రీ సభ ఈరోజు మరియమ్మ గారి దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుతుంది. ఈ నూతన సంవత్సర మొట్టమొదటి పరిశుద్ధ బలిభోజనం మనం అర్పిస్తూ ఉండగా ఎందుకు ఈ మరియ తల్లి మాతృత్వ మహోత్సవం కొనియాడుతూ ఉన్నామంటే, గమనించండి, గొల్లలు చిన్న బాలయేసుని ఆరాధించటానికి దర్శింపవచ్చినప్పుడు వాక్యం పలుకుతూ ఉంటుంది, మరియ తల్లితో పాటు ఆ శిశువును కూడా గొల్లలు సాష్టాంగం పడి ఆరాధించిరి అనే వాక్యములో ఉంది. ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు కూడా మరియ తల్లితో పాటు యేసుక్రీస్తుని వారు సాష్టాంగం పడి వారు తెచ్చిన కానుకలు అక్కడ అర్పించి ఆరాధించిరి అనే వాక్యములో ఉంటుంది. అనగా మానవ రక్ష చరిత్ర సాధించటానికి మరియ తల్లి వహించిన పాత్ర చాలా చాలా ముఖ్యమైనది ప్రియబిడ్డలారా. ఎందుకంటే రక్ష సాధించిన దేవుని యొక్క ఏకైక కుమారుని లోకానికి తీసుకువచ్చినది ఆమెనే. ఆ రక్షణ ప్రయాణములో ఆ కుమారునికి ఒక నీడగా, మొదటి శిష్యురాలుగా నిలబడినది ఆమె. ఆ రక్షకుని మోక్షారోహణం తర్వాత అపోస్తలులతో పాటు పైగదిలో ఉండి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేక వరములో వారిని నడిపించినది ఆమెనే ప్రియబిడ్డలారా. అందువలన మనము కూడా గమనించండి, ఈ నూతన సంవత్సరములు మనం అడుగుపెట్టి ప్రవేశిస్తూ ఉండగా ఆ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ఆ తల్లికి ఏకైక కుమారుని మార్గములో మనం కూడా నడవాలని. ఒక తల్లికి తెలుసు ఒక ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏమిటి, అన్నీ తెలుసు. ఎందుకంటే నజరతులో యోజప్ప మరియమ్మల యేసుక్రీస్తు ఆదర్శ కుటుంబ జీవితానికి తల్లిగా ఉన్నటువంటి ఆమె, యోసేపుకి ఒక భార్యగా ఉన్నటువంటి ఆమె తప్పకుండా మీ కుటుంబ పరిస్థితిని, నీ వ్యక్తిగత పరిస్థితిని, నీ బాధ్యతలను అన్నీ చక్కగా అర్థం చేసుకొని మన కోసం ప్రార్థిస్తుంది, మనకి తోడుగా నిలబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ మొట్టమొదట పరిశుద్ధ బలిభోజనం మనం అర్పిస్తూ ఆ తల్లి ప్రార్థన సహాయంతో దేవుని కృపావరాలతో మనము ఈ సంవత్సరం అంతా ఆ కుమారుని చేయి పట్టుకుని మనం నడుస్తూ ఉన్నాం, ఆ తల్లి చేయి పట్టుకుని మనం నడుస్తూ ఉన్నాం. అందువలన ఈ పరిశుద్ధ బలిభోజనంలో తెలుసో తెలియక కరోనా మహమ్మారి వలన కావచ్చు, అనారోగ్య వ్యవస్థ వలన కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు,
రకరకాల చిందులు, వేదనలు, బాధలు, సమస్యలు అన్నిటినీ మనం ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకొని, ప్రభువా శత్రువులను మన్నించటానికి, తప్పులు క్షమించటానికి, ఆంధ్రే గాయాలను వదిలిపెట్టడానికి నీ కృప మాకు అనుగ్రహించి మీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయండి ప్రభువా అని ప్రార్థిద్దాం. ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ఎన్నో ఏళ్ళు మనం ముందుకు సాగినా దేవుని కృప లేకుండా, ఆయన అనుగ్రహము లేకుండా మనము విజయవంతంగా ఫలించలేము. కనుక ఈ పశ్చాత్తగానం పాడుతుండగా నా తర్వాత పాడి ప్రభు ఎదుట పాపక్షమాపణమును మనం కోరుకుందాం. కృపలేనిదే అతి ఫలించునా. నోయేళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అతి పుష్పించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిది అది పుష్పించునా. ప్రభో నీ కృపలేనిదే అతి ఫలించునా. నా జీవిత యాత్రలో దారి తెన్ను కానరాని దుర్దిన సమయములో, బాధలో, వేదనలో ప్రభువా నన్ను హత్తుకున్నావు, నన్ను చేపట్టి నడిపించావు. నేను పడిపోకుండా నన్ను లేవనెత్తావయ్యా. నీ చేసిన సకల కృపలను బట్టి మీకు వందనములు. ఈ నూతన సంవత్సరములో నన్ను అలా నడిపించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. దారి తెన్ను కానరాని దొర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. దారి తెన్ను కానరాని దుర్దిన సమయంలో దయతోడ చేయి పట్టి నడిపించావే. నా కన్నీటితో నిన్ను ప్రార్థించగా నా కన్న తండ్రివై నీవు నిలిచావే. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అతి పుష్ప
పుష్పించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది పుష్పించునా. ప్రభో నీ కృపలేనిదే అది ఫలించునా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపుము. తండ్రి దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. ప్రియులారా, దేవుడు మనకు చేసిన ఈ గొప్ప ఆశీర్వాదము సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందముతో మహిమగానం పాడుకుంటూ ఆ త్రిత్వ దేవుని ఘనపరుస్తూ చప్పట్లతో కలిసి మనం ఈ మహిమగానం పాడుకుంటాం. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూలోకవాసులకు శాంతి సమాధానము. భూలోకవాసులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వశక్తి గల పరమపిత మా మీద దయచూపవా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వశక్తి గల పరమపిత మా మీద దయచూపవా. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము
దయనేలలో కోరెదము, దయనేలలో కోరెదము. సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. మిమ్ముక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, ఇలలో వెలసిన మా క్రీస్తువా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. సకల లోకాలు ఏలు రాజ మీకే మా స్తుతి స్తోత్రములు, సకల లోకాలు ఏలు రాజ మీకే మా స్తుతి స్తోత్రములు, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నత ప్రభువా, పితయైన దేవుని మహిమలో మీరు నిరంతరముండువారా. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నత ప్రభువా, పితయైన దేవుని మహిమలో మీరు నిరంతరముండువారా. మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము, దయనేలలో కోరెదము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా రక్షకుడవైన ఓ దేవా, కన్య మరియమ్మ గారి గర్భఫలము ద్వారా మానవ జాతికి నిత్య రక్షణ వరమును ప్రసాదించిదిరి. ఆమె ద్వారా మా జీవన దాతయగు రక్షకుని పొందిన మేము ఈ నూతన సంవత్సరమంతయు ఆమె ప్రార్థనా ఫలముల ద్వారా
శాంతి సమాధానములతో ఆయురారోగ్య భాగ్యములతో వర్ధిల్లినట్లు దీవింపమని మిమ్ము ప్రతిమాలు కొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలేనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును ఒసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెదకని చోటే లేదో నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదో నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదో నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదో నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితి నీవే సారితిని అంతటా తిరిగితి, వెదకితి నీవే సారితిని అంతటా తిరిగితి. తను కానరాక నీ కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనలో శోధనలో కన్నీరు కార్చితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదో నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదో నా ప్రభుని ప్రేమ కోసం. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 4 నుండి 7 వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి
అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తను. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తను. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి సోదరులు నిన్ను చూడరాగా, దైవవాక్కును పాటించువారే నా వారన్నావు. తల్లి సోదరులు నిన్ను చూడరాగా, దైవవాక్కును పాటించువారే నా వారన్నావు. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనను నాకు నేర్పితివి. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనను నాకు నేర్పితివి. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా
మీకు మహిమా కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టెలో పరిండి ఉన్న శిశువును కనుకొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అందయు తన మనస్సున బదులుపరుచుకుని మరణము చేయిచూ ఉండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడక పూర్వమున దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక అని ఈ పరిశుద్ధ బలిభోజలో మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని సందేశాన్ని మనం ఆలగించబోతున్న ఈ సమయంలో 1 నిమిషం శిరములు వంచి నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు, స్తోత్రములు, ఆరాధన. ఈ పూజలో, ఈ వాక్యములో మీరు మాతో మాట్లాడండి దేవా అని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఆలగిస్తున్న ఈ బిడ్డలందరికీ ప్రభువా నీ యొక్క నూతన సంవత్సర ప్రణాళికలను తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక, నీకు స్తుతి స్తోత్రం ఆరాధన కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మాకు శ్రద్ధను, నాకు భక్తిని, విశ్వాసమును దయచేయండి. అమ్మ మరియ తల్లి, సకల దూతలారా, పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని విడకుంటున్నాం. దేవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, యెరెమయా ప్రవక్త గ్రంథం 29వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. నేను నీ క్షేమము కొరకై ఏర్పరచున్న పథకములు నాకు మాత్రమే తెలియను. అది నీ క్షేమము కొరకే కానీ నీ వినాశనం కొరకు కాదు అని యెరెమయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఎన్నోసార్లు ఈ మాట మళ్ళా వింటూ ఉన్నాం. ఏమని? దేవునికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి మీ ఇంటిని గురించి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి నీ భవిష్యత్తుని బట్టి ఒక ప్రణాళిక ఉంది. ఇది ఎంతోమంది ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మళ్ళా చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది కేవలం ఒక మాట మాత్రం కాదు, ఇది ఒక వాస్తవం. ఎందుకు తెలుసా? కీర్తన మనము 139వ అధ్యాయం మనం 13 చదివితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరియు 16 చదివితే అక్కడ వాక్యములో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఒక్కొక్క మనిషిని గురించి దేవుడు రాసినటువంటి దినములు, నెలలు, సంవత్సరాలు ఆయన జీవ గ్రంథములో ఉన్నాయి. యెరెమయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం వాక్యం పలుకుతుంది, తల్లి మాతృగర్భం రూపొందుక మునపే నేను ఎన్నుకొని ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను, పుట్టుక మునపే జాతులకు ప్రవక్తగా నియమించి తిని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
తల్లికి తన బిడ్డని చూడటానికి సౌభాగ్యం ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే 9 నెలలు మోసి ప్రసవించినప్పుడే తల్లి బిడ్డని చూస్తుంది, లేదా నాన్న బిడ్డని చూస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఆల్రెడీ నిన్ను చూశాను, ఆల్రెడీ నేను ఎన్నుకున్నాను, నీవు అమూల్యమైన వాడవు అని ప్రియులరా వాక్యం పలుకుతూ ఉంటే ఇది ఒక వాస్తవం. ఎందుకంటే ఒక పరిశుద్ధమైన ఒక మంచి పాటలో మనం ఇలా పాడుతూ ఉన్నాం, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తండ్రివినే, ముకురంధ్రములో ప్రాణవాయువు మోది జీవమునిచ్చిన తండ్రి నీవే. ప్రియపిల్లరా, అంతగా దేవుడు ఒక్కొక్క మనిషిని గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఒకవేళ ఆశ్చర్యం అనిపిస్తూ ఉందేమో. ఇక్కడ గమనించండి, 2 ప్రణాళికలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రణాళిక, రెండవది మానవుల ప్రణాళిక. మనుష్యుల ప్రణాళిక ఏంటంటే, నాకు కొన్ని ప్రణాళిక ఉన్నాయి, నాకు కొన్ని నిరీక్షణలు ఉన్నాయి, నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, నేను అనుకున్నది నేను అనుకున్నట్లే అనుకున్న సమయంలో జరగాలి. ఇదే మానవ ప్రణాళిక, ఇదే హ్యూమన్ ప్లాన్. దానికి ఏం చేస్తారు? ఉపవాసం ఉండి ప్రే చేసి దేవునితో కోట్లాడుకుంటూ దేవుణ్ణి పట్టుకుని నా ప్రణాళికలో కూర్చోపెట్టి నా మార్గంలో దేవుణ్ణి నడిపించటానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. అంటే నేను ఎలా కావాలని కోరుకున్నానో అలాగ దేవుడు చేయాలి. అంటే నేను బోసు, దేవుడు నా సేవకుడు. ప్రభువా, నాకు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి జరగాలంటే పెళ్లి జరగాలి, నాకు ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి, నాకు బిజినెస్ వ్యాపారం డబ్బులు కావాలంటే డబ్బులు కావాలి. ఇది చాలామంది మనసులో కోరుకున్నటువంటి ప్రియులారా పెట్టుకున్న ప్రణాళిక. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మాట ఏంటంటే, దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో బిడ్డలారా, ఆ ప్రణాళికలో నీవు సహకరించాలి. ఆయన పెట్టినటువంటి పథకములో నీవు ఉండాలి. ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గములో నడవగలగాలి. అప్పుడు ఆయన ప్రణాళిక అది శాశ్వతమైనది కాబట్టి, అది నిజమైనది కాబట్టి, అది ఒక్కటే వాస్తవమైనది కాబట్టి అది సకాలము నెరవేరును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ సహకారం మనిషి జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక సకాలం జరిగి తీరటానికి, తన ప్రణాళికలలో ప్రతి ఒక్క మనిషి నడవటానికి ఏం చేస్తారంటే బిడ్డలారా, దేవుడు రకరకాల పరిస్థితులను, రకరకాల మనుషులను, దేవుడు రకరకాల సమయాన్ని అనుకూలంగా ఆయన నడిపిస్తాడు, సృష్టిస్తాడు. నేను మీకు మొదటి సాముయేలు గ్రంథము 16వ అధ్యాయం నుండి ఒక సంఘటన మేము తీసుకొస్తాం. అదేంటంటే ప్రియబిడ్డలారా, సౌలు ప్రవక్తను దేవుడు నిరాకరించినప్పుడు, సౌలు తర్వాత ఇజ్రాయేల్ దేశానికి అధిపతిగా, మహారాజుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుని అభిషేకం చేయటానికి తైలపు కొమ్మ పుచ్చుకొని జెస్సే ఇంటికి వెళ్ళమని సాముయేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు. కానీ ఎవరిని అభిషేకించాలో, ఆయన ఎవడో, ఏం జరగబోతుందో ఇది ఏది కూడా సాముయేలు ప్రవక్తకి తెలవదు. సాముయేలు ప్రవక్తకి దేవుడు చెప్పిన ఏంటంటే, నీవు జెస్సే ఇంటికి వెళ్ళి జెస్సే కుమారులని ఈ బలి పూజ అర్పణకి ఆహ్వానించు. ఎవరిని అభిషేకించాలో నేను చెప్తాను మీకు. కథ పూర్తిగా తెలవకుండా దేవుని సేవకుడైన సాముయేలు బయలుదేరుతూ ఉన్నాడు. సాముయేలు మొదటి క్యారెక్టర్. రెండవ క్యారెక్టర్ ఎవరంటే ప్రియబిడ్డలారా, జెస్సై. జెస్సైకి 7 కుమారులు ప్లస్ దావీదు, 8 మంది కుమారులు ఉన్నారు.
కానీ ఈ కుమారులు ఎవరో ఒక్కడిని దేవుడు రాజుగా అభిషేకించబోతున్నాడని జెస్సయికి తెలియదు. ఆయన ఎందుకు పిలిచాడు అని జెస్సయికి తెలియదు. ఏం జరగబోతుందో ఆయనకు తెలియదు. సామువేలు దేవుని ప్రవక్త కాబట్టి రమ్మన్నారు. ఆయన తన 7 కుమారులు తీసుకొచ్చి సామువేలు ముందు లైన్గా నిలబెట్టి పూజకు వచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సామువేలు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే దేవుడు వీడిని ఎన్నుకున్నాడేమో ఇలా ఒక్కొక్క క్షణం ఎదురు చూస్తూ ఉండగా ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. అప్పుడు అడుగుతూ ఉన్నాడు ప్రియులరా, ఇక్కడ 10-11 వచనాలలో ఏమని, నీ కుమారులు వీరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పుడు అన్నాడు, కడబట్టేవాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు అడవిలో అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నాడు, పిలువమన్నాడు. వాడు వచ్చే వరకు మేము విశ్రాంతి తీసుకోము, భోజనం ముట్టుకోము అని సాములు చెప్పగానే దావీదుని పిలిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కథలో ఈ యొక్క సంకట 2వ క్యారెక్టర్ ఎవరంటే జెస్సే, అలాగే ఆయన కుమారులు. ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదు. కథ తెలవకుండా ఆటాడుతూ ఉన్నారు ప్రియులారా జెస్సే అండ్ ఆయన 7 కుమారులు. ఇంకా ఈ సంకటనలో ప్రియులారా 3వ క్యారెక్టర్ దావీదు. ఇక్కడ ఇంట్లో ఎవరు వచ్చారో, అక్కడ ఏం జరుగుతూ ఉందో, ఎందుకు పిలిపిస్తూ ఉన్నాడో ఏది కూడా తెలవకుండా దావీదు అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు ఇదిగో సామువేలు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, 7 సోదరులు ఉన్నారు, ఇంకా పిలువనటువంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దావీదు రాగానే ప్రియులారా వాక్యములో ఉంటుంది 12-13 వచనములో, సామువేల్లో దేవుని ఆత్మ స్వరం వినబడినది, ఇతడే నేను ఎన్నుకున్నవాడు, నీవు ఇతన్ని అభిషేకించు. సామువేలు లేచి తైలపు కొమ్మ నూనె దావీదు మీద పోసి ఆయనని ఇజ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. అందరూ సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు. ఈ సంఘటనలన్నీ కూడా మనం దగ్గర పెట్టి చూస్తే ప్రియులారా, ఫైనలీ దేవుని ప్రణాళిక ఏమిటి? దావీదును మహారాజుగా అభిషేకించాలి. అది యథాకాలం దేవుడు చేసి ముగించాడు. ఈ కార్యం జరగటానికి సామువేల్ని దేవుడు ఒక పాత్రగా వినియోగించుకున్నాడు, జెస్సైని ఒక పాత్రగా వినియోగించుకున్నారు, 7 కుమారులని పాత్రగా వినియోగించుకున్నారు, ఒక సిచ్యువేషన్ని, ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇవి అన్ని దేవుడు అనుకూలంగా సకాలం మార్చి ఫైనలీ చెయ్యవలసినటువంటి కార్యం దావీదు వచ్చినప్పుడు దేవుడు సామువేలు ప్రవక్త ద్వారా పూర్తిగా చేసి ముగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ సన్నివేశము, ఈ సంఘటన ప్రియబిడ్డలారా మీ ఒక్కొక్కరి జీవితంలో జరగబోతూ ఉంటుంది. ఎలా జరగబోతుందంటే ప్రియబిడ్డలారా, దేవుడే మనుషుల్ని నడిపేవాడు, దేవుడే సిచ్యువేషన్ని ఏర్పాటు చేసేవాడు, దేవుడే సన్నివేశాన్ని కలిగజేసేవాడు. ఎందుకంటే ఒక్కొక్కరిని గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక మాత్రమే సకాలం జరగాలి, జరిగి తీరాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకంటే ప్రియులారా దర్శన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచన వాక్యం పలుకుతూ ఉంది, పవిత్రుడైన దేవుని యొక్క వాక్కు, దావీదు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, ఎవరు తెరవకుండా మోయగలిగేవాడు, ఎవరు మోయకుండినట్టు తెరవగలిగేవాడు ఆయననే. అనగా దేవుడు ఒక మార్గం తెరిస్తే అది ఎవరు కూడా మోయలేడు, దేవుడు ఒక మార్గం మోస్తే అది ఇంకా ఎవరు తెరవలేడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఒకటే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కొన్ని మార్గాలు తెరుస్తాడు, దేవుడు కొంతమంది జీవితంలో కొన్ని మార్గాలు మూసేస్తాడు. మార్గం తెరవటానికి లేదా మార్గం మోయటానికి ఎవరో ఒకరు కావాలి. శ్రద్ధతో వినండి, కొన్ని మార్గాలు తెరవటానికి ఎవరో ఒకరు కావాలి, కొన్ని మార్గాలు మోయటానికి ఎవరో ఒకరు కావాలి. కానీ మానవ బుద్ధి ఏంటంటే ప్రియబిడ్డలారా, నా ముందు ఎవరైతే మార్గాలు మూసేస్తారో, నాకు దక్కకుండా చేస్తారో,
నా వెనకాల డోర్లు మూసేస్తారో, మార్గాలు బంద్ చేస్తారో అలాంటి వాళ్ళు నా శత్రువులు. నాకు వాళ్ళంటే కోపం, నాకు వాళ్ళంటే పక్క, నాకు వాళ్ళంటే నచ్చదు. అటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉంటామన్నమాట. కానీ ప్రియబిడ్డలారా, ఎవరైతే నా కోసం మార్గాలు తెరుస్తారో, ఎవరైతే నాకు అనుకూలంగా ఉంటారో, నాకు సపోర్టుగా ఉంటారో, ఏమనుకుంటాం? వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు నా మిత్రులు, నాకు ప్రియమైన వారు, ఇలా అనుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ మనం ఏది మర్చిపోతూ ఉన్నామంటే, ఈ మార్గాలు తెరచే వాళ్ళని, ఈ మార్గాలు మోసే వాళ్ళని పంపించే దేవుడు ఒకడే. ప్రియబిడ్డలారా, మనము లోతైన దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే, ఎవరి మీద కోపము, పక్క, ఈర్ష, అసూయ, వైరం, కేసులు, ప్రియబిడ్డలారా, ఇది ఏది మనకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? విశాలమైనటువంటి దేవుని యొక్క సంకల్పం మనం అర్థం చేసుకుంటే, ప్రియబిడ్డలారా, నిన్ను గురించి మంచి ప్రణాళిక మాత్రం కలిగి ఉన్న దేవుడు కొన్ని ద్వారాలు మోయటానికి కొంతమందిని పంపిస్తే అది నీకు మేలు కలిగించటానికే. కొన్ని ద్వారాలు తెరవటానికి కొంతమందిని పంపిస్తే అది కూడా నీకు మేలు కలగటానికే, ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయటానికే. అప్పుడు మూసిన వాళ్ళని, తెరచిన వాళ్ళని దేవుడే పంపించారంటే అది నీ మేలు కొరకై అంటే ప్రియబిడ్డలారా, మరి ఎందుకు కొంతమంది ద్వారాలు మూసేస్తే, నీకు దక్కకుండా చేస్తే, నీకు రాకుండా చేస్తే, నీకు అడ్డుగా నిలబడితే వాళ్ళందుకు శత్రువులుగా మారాలి? కొంతమంది ద్వారం తెరచినంత మాత్రాన, అనుకూలంగా చేసినంత మాత్రాన వాళ్ళేంటి నీకు దేవుళ్ళా? నిజంగా దైవభక్తి గలవాడికి ప్రియబిడ్డలారా, వీళ్ళిద్దరూ కూడా దేవుని చేతిలో వాడబడినటువంటి ఒక్కొక్క పనిముట్టి మాత్రమే. ఇది ప్రియబిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 చదివితే, దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. దేవుడు వాగ్దానాలు చెప్పి అబద్ధాలు ఆడేవాడు కాదు, మోసం చేసేవాడు కాదని వాక్యం పలుకుతుంది. ఆయన మాట ఇస్తే ఆయన మాట నెరవేర్చేవాడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి ఒక ప్రామిస్, అటువంటి వాగ్దానం మనకుంటే కళ్ళు మూసుకుని మనం దేవుడిని నమ్మవచ్చు. ఎందుకు తెలుసా? ఆయన నీ క్షేమం కొరకై ఏర్పరచిన కార్యములు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన తప్పకుండా యథాకాలం జరిగి ఆయన ముగిస్తాడు. ముగించే దేవుడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఈ ప్రణాళికలు, ఈ ముగింపు ఎప్పుడు యథాకాలం మన జీవితంలో జరుగుతూ ఉంది అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, మనకి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ప్రియబిడ్డలారా 12-13 మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉంది. అతడు తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాల వర్షములు కురిపించును. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క కోశాకారం వంటిదైన ఆకాశ ద్వారములు విప్పి, పొలం అంటే ప్రియబిడ్డలారా మనిషి చేస్తున్న ప్రతి ఒక్క పని అన్నమాట. ఆయన చేతి పనులన్నిటి మీద సకాలం వర్షం అంటే సమృద్ధిని చూపిస్తూ ఉంటుంది, కురిపించును. ఇంకా మీ సేద్యమును దీవించును. నీ సేద్యమును దీవించును. ఆయన ఆశీర్వాదం ఉంటే నువ్వు చేపట్టిన పనులన్నిటినీ ఆయన విజయవంతంగా మారుస్తాడు. ఇంకా మీరు చాలా జాతులకు అప్పిత్తురు, కానీ ఏ జాతికిని మీరు అప్పుపడరు. ప్రియబిడ్డలారా, అప్పు తీసుకున్న వాడిలాగా కాదు, అప్పిచ్చేవాడుగా నిన్ను మారుస్తాను, అనగా సమృద్ధి కలిగేవాడుగా చేస్తాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానము. ఇంకా ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను పాటింతురేని మీరు ఇతర జాతులకు నాయకులయ్యెదరు. ప్రియబిడ్డలారా, దేవుడు చూపించినటువంటి ఆజ్ఞలను, ఆయన మార్గములను, పద్ధతులను మనం తూచా తప్పక పాటిస్తే మనము లేదా మనల్ని దేవుడు నాయకుడుగా నడిపిస్తాడు. ఇంకా ముందుకు వెళ్దామా? కానీ వారికి అనుచరులు కారు. అలాంటి ప్రజలకి అనుచరులు, సేవకులు కాకుండా నాయకులుగా నడిపిస్తున్న వాక్యం పలుకుతుంది. మీరు ఇతరులకు పై చేయిగా ఉందురు, కానీ మీరు ఇతరులకి పై చేయిగా ఉందురు కానీ ఇతరుల మోచేతి క్రింద నీళ్లు త్రాగరు. ఇతరుల మోచే క్రింద నీవు నీళ్లు తాగేవాడుగా
ఉండడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇవి అన్నిటినీ వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకిచ్చిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఇవి అన్నీ కూడా వాగ్దానములు యథావిధిగా జరిగి తీరాలంటే ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన వాక్యాన్ని పాటించి, ఆయన మార్గములో నడవాలి అని ఒకే ఒక షరతు కండిషన్ మాత్రమే ఆయన పెడుతూ ఉన్నాడు. అది చేస్తే ప్రియబిడ్డలారా, యథాకాలం జరగవలసినటువంటి కార్యములు, పనులు నీ జీవితంలో జరుగుతాయి. ఏది కూడా ఆలస్యంగా ఉండదు, జరగదు ఆయన ప్రణాళికలో. కానీ మనిషి ఏంటంటే అన్నీ త్వరగా కావాలి, త్వరగా రావాలి, త్వరగా జరగాలి, నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, ఇప్పుడు పిల్లలు పుట్టాలి, నాకు ఇల్లు కట్టాలి. ప్రియబిడ్డలారా, ఇవి అన్నిటికీ దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ప్రకారం ఒక టైం ఉంది అని, ఒక సమయం ఉందని, ఒక కాలం ఉంది అని, అది యథావిధిగా జరగటానికి దేవుడే మనుషులని ఏర్పాటు చేస్తాడని, కొన్ని ద్వారాలు మూసి కొన్ని ద్వారాలు తెరచి దేవుడు తన కార్యం నెరవేరుస్తారనేటువంటి ఒక మనస్తత్వం మనకు కలగాలని దేవుడు మనకు సంతోషం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చివరిగా ముగించే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 11, 12, 2 చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ ఒక మంచి మాట అక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అదేంటంటే, దేవుడిచ్చిన ప్రణాళికలు నీ ఆలోచన ప్రకారం జరగకపోవచ్చు, ఎందుకంటే ఆయనకి ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ప్రియబిడ్డలారా, ఈ మాస్టర్ ప్లాన్ జరిగే వరకు ప్రియబిడ్డలారా మనము నిరీక్షణ కలిగి ఉండాలని, విశ్వాసము కోల్పోకుండా ఉండాలని అక్కడ వాక్యం మనల్ని బోధిస్తూ ఉంటుంది. విందామా బిడ్డలారా? 11, 12 వచనాలు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలెను కోరుచున్నాను అని నేను కోరుచున్నాను. మీరు సోమరిపోతులు కారాదు, అంతేకాక విశ్వాసముతోను ఓర్పుతోను దేవుని వాగ్దానములకు వారసులగు వారిని మీరు అనుసరింపుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది ఒక రహస్యం. ఈ రహస్యం యొక్క ప్రియబిడ్డలారా అర్థం ఏంటంటే, దేవుడు ఏర్పరచిన సమయములో, సకాలములో అన్ని జరగబోతూ ఉండగా ఆయనకి ఒక టైం ఉందని, ఆయనకు ఒక కాలం ఉంటుందని, దాని వెనక ఒక లక్ష్యం ఉంది అని ప్రియబిడ్డలారా మనం తెలుసుకోవాలి. నంబర్ 1, అందువలన నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నిరీక్షణ వలననే దేవుని ప్రణాళికలు సకాలం పరిపూర్తి అగును. ఎందుకంటే ప్రియబిడ్డలారా, మనకు ముందున్నటువంటి పూర్వీకులు, మరి ముఖ్యంగా విశ్వాసులకు తండ్రి అబ్రహాము మనకి ఇదే చూపిస్తూ ఉంటుంది. మనం విందామా? ఇదే అధ్యాయంలో 15వ వచనం ఎంత చక్కగా అక్కడ ఇంకొక అంశం మనకు నేర్పిస్తూ ఉంటుంది. 15వ వచనం విందామా? అబ్రహాము చాలా ఓర్పు గలవాడాగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. వావ్! అబ్రహాము చాలా ఓర్పు కలవాడై ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దానం అతడు పూర్తిగా సకాలం పొందెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు జనవరి నెలనా, ఫిబ్రవరినా, మార్చా, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్ మనకు తెలియదు. ఎప్పుడైతే ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు, ఆయన టైం పూర్తి అయినప్పుడు ప్రియబిడ్డలారా ఆయన తన కార్యములు మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే చివరికి ఒక మాట ప్రియబిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం పలుకుతూ ఉంటుంది, ఆయన యందు ప్రియబిడ్డలారా మనం నిరీక్షణ కలిగి ఉంటే అన్ని చెయ్యగలిగేవాడే ఆయన, సమర్థుడే ఆయన. అలాంటి చెయ్యగలిగే వాడిని మనం నమ్ముతూ ఉన్నాం, చేతగాని వాడిని కాదు ప్రియబిడ్డలారా, మాట ఇచ్చి మాట తప్పేవాడిని కాదు ప్రియబిడ్డలారా, చేసి ముగించగలిగేవాడు. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా జీవితం
నశించక కాపాడువాడా నా కాపరి. విద్దామా వాక్యం? 3వ అధ్యాయం 20వ వచనం. మనయందు పనిచేయు శక్తి ద్వారా, మనయందు పనిచేయు శక్తి ద్వారా మనం కోరిన దానికంటే, మనం కోరిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నియో రెట్లు అధికముగా నెరవేర్పగల ఆ దేవునకు దైవ సంగమునందున క్రీస్తు యేసునందును తరతరములు వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, నీ ఊహించిన దానికంటే, నీ కోరుకున్న దానికంటే ఎక్కువ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఒక దేవుణ్ణి నేను నమ్ముతూ ఉన్నాము. అంటే ఒక మనిషిని నమ్మకునే ముందు ఈయన చేయగలుగుతాడా, చేతకాని వాడా, ప్రియవులరా అని మనము చాలా సందేహంతో మనం పరిశీలించుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం పలుకుతుంది, చెయ్యటానికి సమర్థుడే ఆయన, చెయ్యగలుగుతాడు. నీ పాపం వలన, నీ ఆలస్యం వలన, నీ అవిశ్వాసం వలన, నీ నమ్మక ద్రోహం వలన, నీ పాపం వలన ప్రియవులరా అది ఆలస్యమైతే అది దేవుని తప్పు కాదు. ప్రియవులరా, మనం ఓర్పుతోనూ నిరీక్షణతోనూ కలిగి ఉంటాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ద్వారములు మూసే వాళ్ళని శత్రువులుగా చూడకుండా, ద్వారములు తెరచే వాళ్ళని ఫ్రెండ్స్గా చూడకుండా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము వారందరూ దేవుని చేత వాడబడుతున్నటువంటి పని ఆయుధములని, పాత్రలని వారిని అర్థం చేసుకునేటువంటి ఒక మనస్తత్వం మనకు కావాలి. ఇప్పుడు కరోనా మహమ్మారిని గురించి ఏ మొబైల్ ఫోన్లో ఫోన్ చేసినా వెంటనే మెసేజ్ వస్తుంది. ఏమని? కరోనా మహమ్మారికి గురి అయినటువంటి పేషెంట్స్ని శత్రువుగా చూడకుండా, వారిని వేరుగా చూడకుండా, వారిని అర్థం చేసుకో అని చెప్పి ప్రియబిడ్డలారా మెసేజ్ వస్తూ ఉంటే ఇదే మన దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ పూజలో. అందువలన మనము ఈ నిరీక్షణ పరిపూర్ణమవటానికి మనుషుల మీద కాదు, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ దేవుడే యథాకాలం చేస్తాడు. ఈ మనిషి ఆ మనిషి కాదు, వాడు వీడు కాదని ప్రియులారా మనుషుల మీద నమ్మకం పెట్టకుండా దేవుని మీద నమ్మకం ఉంచి, మనుషుల్ని అటు ఇటు తిప్పేవాడు నడిపేవాడు దేవునేనని, ఆయన యందు సర్వస్వం ఆధారపడి ఉంది అని విశ్వాసం దేవుడు మనకు ప్రసాదించాలని మనం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న ప్రభుల పరలోక తండ్రి, మీకు స్తోత్రం. ప్రతి మనిషిని సృష్టించిన వాడవు నీవే, ఆరోగ్యమిచ్చేవాడవు నీవే, నడిపించేవాడవు నీవే, ప్రణాళికలు కలిగి ఉన్నవాడవు నీవేనయ్యా. ప్రభువా, ప్రతి మనిషిని గురించి నీవు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి ప్రభువా ఈ రాత్రి ఈ బిడ్డలకు విశ్వాసం కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఓర్పుతోను నిరీక్షణతోనూ అన్నీ చేయగలిగే సమర్థుడైన దేవుని నమ్ముతూ ఉన్నానని విశ్వాసం వీరికి కలిగి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ చేతులు ద్వారం మోయటానికి, ద్వారం తెరవటానికి ఒక్కొక్కరిని వాడుతూ ఉండగా, నడిపిస్తూ ఉండగా, ఆ మనుష్యులని శత్రువులుగా చూడకుండా, మిత్రులుగా చూడకుండా వారిని నడిపించే దేవుని హస్తాన్ని విశ్వాసముతో నమ్మకముతో అంగీకరించే వరం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి, మీ ఇంద్రందర ప్రార్థన సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి
మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణ సమయము. ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో నూతన సంవత్సర మీ ప్రార్థనలు, కోరికలు, విన్నపాలలు, మీ నిరీక్షణ అన్నిటినీ ఈ పరిశుద్ధ బలిలో కానుకగా అర్పించండి. దేవుని ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా మీరు దీవించబడాలని మనం ఈ అర్పణ సమయంలో ప్రార్థించుకుందాం. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి
సర్వశక్తిగల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరము మొట్టమొదటి పరిశుద్ధ బలి భోజనం మనం అర్పిస్తూ ఉన్నాం. మీ మనసులో వందలాది కోరికలు, వేలాది ఆశలు, ప్రార్థనలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా మీ ఇంటిని, మీ పిల్లల భవిష్యత్తును, మీ వ్యాపారమా, బిజినెస్సా, ఆరోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల ఏమేమి అయితే నిన్ను వేధిస్తూ ఉన్నాయో, నిరీక్షణ కలిగి ఉంటున్నావో, వాటన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలి పూజలో అర్పణగా నిశ్శబ్దంగా మీరు అర్పించండి. ఆత్మలో ఏకీభవించి మీరు ప్రార్థించండి. ప్రభు, ఈ నూతన సంవత్సర మొట్టమొదటి పరిశుద్ధ బలి పూజ మీకు ఆశీర్వాదంగా మార్చాలని, మీకు దీవెనగా మారాలని విశ్వాసముతో సైలెంట్లీ మీరు ప్రార్థన చేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ఏలినవారా పావన పితా, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తమో న్యాయమో రక్షణదాయకము. ఈ దినము కన్యమరియ దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుచు మిమ్ము స్తుతించి మహిమపరచుచున్నాము. ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన మీ జనితైక సుతుని గర్భమందు మోసెను. తన కన్యత్వమును చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చును. వారే మా ఏలిన వారైన క్రీస్తు ప్రభు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణక్కుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారిలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా,
బిడ్డలారా, సంతోషముతో ఉత్సాహముతో హోసాన గానం పడుకుంటూ ఆత్మీయతకు దేవుని కనపరుస్తాం, మహిమపరుచుకుంటాం. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పడమట జలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో. వరమట జలించే పరుగణ మహిమ వరముగా ప్రవహించే మన భూమిలో. వరముగా ప్రవహించే మన భూమిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీస్సులు నిరతము నిజముగా. ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీస్సులు నిరతము నిజము. విభునాశీస్సులు నిరతము నిజము. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నడు పూజలో మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తున్నాం. దేవుని ఆత్మ జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, మంచి ఆలోచనలు కలిగించి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపించాలని మనసారా భక్తితో ఆత్మ ప్రభావం మీ ఇంటికి, మీ ఒక్కొక్కరి మీద దిగిరావాలని ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచచ్చు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలొకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి యుందుము. కనుక తండ్రి యేసు క్రీస్తులో పట్ట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ బలి భోజనం అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు శరీర రక్తములు పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఈ జ్ఞాన వరములనందు నీ మార్గములో ఈ బిడ్డలని ఈ నూతన సంవత్సరం అంతా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సమిర జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి సాక్షిగా నడిపించండి. ఉత్థానమగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయండి. అలాగే ప్రభువా, కరోనా మహమ్మారి వలన
రకరకాల కారణాల వలన చనిపోయిన ఆత్మలందరి విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబాలను ఈ డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్య ఆన్లైన్లో చేయటానికి మాకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారందరికీ విజయవంగా ఆశీర్వాదంగా మార్చమని, వారు చేపట్టిన పనులను నీవు ఆశీర్వదించి వారు ఫలించేలాగున చేయమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా ఒకరోజు ఈ లోకయాత్ర ముగించి మీ సన్నదికి చేరి మీతో కలిసి నిత్యానంద అనుభవించే గొప్ప భాగ్యం పొందుదుముగాక. ఈ మా ప్రార్థనలను మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ఈ నూతన సంవత్సరం అంతా మనము దేవునికి ఇక్కడ నుంచి చెల్లించే బిడ్డలుగా మారాలని చేతుల పైకి లేపి ఆత్రితగా దేవుని మనము పాడి పొగడదాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వార అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలందరినీ పాపము, శోధన, బలహీనతల నుండి, ప్రతి ఆటంకముల నుండి, ఆధ్యాత్మ గురుడితనం నుండి, చేతప్పటి మంత్రశస్త్ర సంతృప్తుల నుండి ఈ నూతన సంవత్సరంలో పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభునేశ్వా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును వారి నిరీక్షణను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో మీ కుటుంబాలతో ఈ సంవత్సరం అంతా ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని
గొర్రెపిల్ల ఇదిగో మరియ తల్లి గర్భములో మోసిన క్రీస్తు ప్రభువో, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో అటెండ్ చేస్తున్న మీరు దివ్య సప్రసాదము స్వీకరించలేరు కనుక నిశ్శబ్దంగా 2 చేతుల గుండె మీద పెట్టి మీ హృదయాన్ని యేసుక్రీస్తుకు నివాస స్థలముగా మీరు సమర్పించండి. ప్రభువా, మా ఇంటికి రండి, నాతో నివసించండి, నిన్ను నేను ఎప్పుడు మరణం వరకు ఎడబాయను అని మాట ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా ప్రభు నడిపింపులో జీవించటానికి ఆయనని నీ గుండెలో హృదయములో ఒక సింహాసనం ప్రతిష్ఠించి ఆయనకి తగిన బిడ్డలుగా జీవించడానికి నిర్ణయం తీసుకోండి. ఆత్మలో ఇన్ స్పిరిట్ దేవుని సప్రసాద కమ్యూనియన్ సన్నిధిని మీరు పొందుకుంటారు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు, మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములో తానై భోజ్యము ఆయనే మనకు, మధురమీ విందు పరమాత్ముని వరవిందు, మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. మా పరలోక తండ్రి, కన్యమరియమి కుమారుని తల్లి అనియు సత్యసభ తల్లి అనియు ఆనందించు మేము మీ స్వర్గవరములను పొందియున్నాము. మేమిప్పుడు స్వీకరించిన మీ దివ్య భోజనము ఈ నూతన సంవత్సరమంతయు మాకు కావలసిన
సకల అవసరములలో మీ సహాయ సంపత్తులను దయచేయునుగాక. మానదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మంతరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరుల, చాలా చాలా సంతోషముతో ఆనందముతో ఉత్సాహముతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఫ్రమ్ డివైన్ మర్సీ సెంటర్ వి విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మీ అందరినీ కూడా ఈ సంవత్సరం అంతా దీవించునుగాక. పిల్లరా, మా టీం మెంబర్స్ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అవసరాలకు మా ఈ ఫోన్ నంబర్లో సంప్రదించండి. మేము మా టీం మీకోసము మీ అవసరాల కోసము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దేవుడు మీ అందరినీ కూడా మీ కలలు, మీ నివేదనములు, ప్రార్థనలు అన్నిటినీ ఆలగించి గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూ ఇయర్. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత. వందనం వందనం మా మరియమ్మ. వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. కేవది 3 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. కేవది 3 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి.
జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి. ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్యమాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ.